ఐబొమ్మ రవి అరెస్టుతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా అన్ని మీడియాలలో పైరసీ మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. పైరసీ చేసిన రవి హీరో అయితే ఇక నిర్మాతలు మాత్రం విలన్లుగా మిగిలిపోయే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. సినిమా టికెట్ ధరల బాదుడి మీద గతంలో వీపీసీ ఆన్ టీవీ కొన్ని కథనాలు ప్రసారం చేయడం తెలిసిందే. ఒకప్పుడు సినిమాలు సాధారణ టికెట్ రేట్లతోనే 100 రోజులు ఆడేవి. ఇక పాన్ ఇండియా పేరిట సినిమా బడ్జెట్ బౌండరీలు దాటేసింది. కొందరి హీరోల పారితోషికమే 100 కోట్లకి చేరిపోవడం చర్చనీయాంశమవుతోంది. అధిక బడ్జెట్ కారణంగా సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాలను నిర్మాతలు కోరడం, అనుమతులు ఇవ్వడం రివాజుగా మారింది. అధిక బడ్జెట్ తో సినిమాలు తీయండి అని ఏ ప్రేక్షకుడు సైతం అడగలేదు. మరి టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. అభిమానులు ప్రీమియర్ షోలు వేస్తూ కనీ విని ఎరుగని టికెట్ రేట్లతో ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. పుష్ప 2, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల ప్రీమియర్ షో టికెట్ రేట్లు వేలల్లో పెట్టడంతో అభిమానులకు సైతం షాక్ కొట్టేశాయనే చెప్పాలి. సామాన్య మధ్యతరగతి ప్రజల సగటు వినోదం సినిమా అన్న సంగతి తెలిసిందే. హీరో రెమ్యునరేషన్, పాన్ ఇండియా అంటూ సినిమా బడ్జెట్ ఎప్పుడో సరిహద్దులు దాటేసింది. 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీయడం, ప్రభుత్వ అనుమతితో టికెట్ రేట్లను 10 రోజుల పాటు పెంచుకోవడం నిర్మాతలకు అలవాటుగా మారిపోయిందని ప్రేక్షకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉండే సినిమాల టికెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకులపై అదనపు భారం మోపడం నిర్మాతలకు తగదని ఎంతమంది మొత్తుకుంటున్నా వారి చెవికి ఎక్కడం లేదు. ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు సైతం అధిక బడ్జెట్ తో సినిమాలు తీయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఐబొమ్మ రవి చేసిన పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 3500 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు చెబుతున్నారు. మరి అధిక రేట్లతో దోచుకున్న కారణంగా ప్రేక్షకులకు కలిగిన నష్టం ఎంత అన్నది ఒక్క నిర్మాత అయినా ఆలోచించారా అన్నది ప్రశ్నగానే మిగిలిపోతోంది. ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలి అంటే 1500 నుంచి 2000 వరకు ఖర్చవడం కారణంగా సినిమా థియేటర్లు ఖాళీ అయిపోయాయనే చెప్పాలి. స్నాక్స్, కూల్ డ్రింక్స్ రేట్లు బయట కన్నా థియేటర్లలో అధిక రేట్లకు అమ్మడం దారుణమనే చెప్పాలి. దీంతో ఐబొమ్మ రవి ప్రేక్షకుల పాలిట దేవుడు అయిపోయాడు. ప్రేక్షకులు ఇంట్లోనే ఎంచక్క పైరసీ సినిమాలు చూస్తూ థియేటర్ల వైపు వెళ్లడం మానేశారు. సినిమా బడ్జెట్ తగ్గకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. పైరసీ అనేది ఇది కొత్త ఏం కాదండి, దేశానికి కొత్త కాదు, మనకు కాదు. చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఎవరైతే ఇప్పుడు అనుకుంటున్నామో వాళ్ళందరూ దేశ విదేశాల్లో ఉన్నటువంటి సినిమాలన్నీ కూడా పైరసీ చేసి చూసి కాపీ కొట్టి సినిమాలు తీసినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో అందువల్ల పైరసీ అనేది అది చట్టవిరుద్ధమా, తప్ప, రైటా అనేది కాకుండా అసలు పైరసీ ఉందా లేదా, అది దానివల్ల ఉపయోగమా, నష్టాలా అనేది చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అయితే అరెస్ట్ చేసినప్పుడు తీసుకున్నటువంటి నేపథ్యం, అతను చేసినటువంటి పని గురించి మనం ఒకసారి ప్రేక్షకుడుగా మనం మాట్లాడాలి. అతను చేసిన పని పేదోళ్ళందరూ సినిమా అనేది ఒక చాలా చీప్ గా దొరికేటటువంటి లభ్యమైనటువంటి వినోద కార్యక్రమం. ఇది సుమారు 60, 70, 90 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సినిమా. 1932 దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ సినిమా వలనే ఎక్కువ మంది ఆనందాన్ని పొందినటువంటి నేపథ్యం ఉంది. అది బాల్కనీ అని పెద్ద పెద్ద తర కాకుండా నేల కుర్చీ, బాల్కనీ అని అట్లాగా చిన్న చిన్న రేట్లతో పెట్టి సినిమాలు చూపించేటటువంటి విధానం మన భారతదేశంలో చాలా కాలం బట్టి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ప్రజల చైతన్యం వల్లే మంచి మంచి సినిమాలు వస్తున్నారని చెప్పి నిర్మాతలు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం అని చెప్పి సినిమాలు ధరలు పెంచడం ప్రారంభించారు. ఇది చాలా అనారోగ్యమైనటువంటి స్థితికి కారణం మనమే అని నేను అంటాను. ఎందుకంటే ఇది ప్రేక్షకులకు వచ్చి మీకు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమా తీయండి అని ఎవరు అడగరండి. కానీ వీళ్ళే ఒక హైప్ క్రియేట్ చేసి 600, 700, 800 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ప్రజలకు హైప్ క్రియేట్ చేసి ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి వీలుగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం మొదలుపెట్టాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే మీరు ఒక 600 రూపాయలు, 800 రూపాయలు, 2000 రూపాయలు టికెట్ పెట్టుకోండి అని కూడా ఎవరైతే సినిమా నటుల తాలూకా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ వీక్నెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుంది, నిర్మాతలు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ప్రేక్షకులు బలైపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రవి దృష్టాంతంలో మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది.